హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. నమస్తే భయ్య. మన టాలీవుడ్ సూపర్ స్టార్స్కి కొన్ని టైటిల్స్ ఎంతో అచ్చొచ్చాయి. అలా మన టాలీవుడ్ హీరోస్కి అచ్చొచ్చిన టైటిల్స్ ఏవి, ఏ హీరోకి ఏ సినిమా టైటిల్స్ బాగా అచ్చొచ్చాయి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఆ కాలంలోనే ఎన్టీఆర్ గారికి కొన్ని టైటిల్స్ బాగా అచ్చొచ్చాయి. ఆయన పేరు నందమూరి తారక రామారావు గారు. రాముడు అనే టైటిల్స్తో చాలా సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి ఎన్టీఆర్ గారివి. అదేవిధంగా సింహం అనే పేరుతో బాలయ్య బాబువి చాలా చిత్రాలు హిట్ అయ్యాయి. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారివి ఖైదీ అనే టైటిల్తో సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఆ విధంగా మన టాలీవుడ్ చాలామంది హీరోలకి చాలా టైటిల్స్ కలిసి వచ్చాయి. ఆ విశేషాలు ఏంటో క్లియర్గా చెప్పుకుందాం పదండి. ఏ రంగంలోనైనా కొందరికి కొన్ని పేర్లు బాగా కలిసి వస్తుంటాయి. చాలామంది ఎన్నో వ్యాపారాలలో వాళ్ళ వ్యాపార కంపెనీలకు బాగా కలిసి వచ్చే పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అదేవిధంగా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొందరు నిర్మాతలు, కొందరు దర్శకులు, కొందరు హీరోలు వాళ్ళ సినిమాలకి బాగా కలిసి వచ్చే పేర్లను అదే తరహాలో వచ్చేలా పెట్టుకుంటూ ఉంటారు. ఆ విధంగా పేర్లను తమ సినిమా టైటిల్స్గా పెట్టుకున్న హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఎవరో ఒక లుక్కు వేసి వద్దాం పదండి. ముందుగా నట సార్వభౌముడు నటరత్న నందమూరి తారక రామారావు గారి స్పెషల్ టైటిల్స్ గురించి చెప్పుకుందాం. ఈయన పేరులోని రాముడు అనే పదం వాడుకుంటూ ఆయన ఎన్నో సినిమాలకి టైటిల్గా పెట్టుకున్నారు. ఆ చిత్రాలు ఏంటి అంటే అడవి రాముడు, డ్రైవర్ రాముడు, సర్కస్ రాముడు, రాముని మించిన రాముడు, అగ్గి రాముడు, పిడుగు రాముడు, శృంగార రాముడు, ఛాలెంజ్ రాముడు, రాముడు, ఇలా ఆయనకి కలిసొచ్చిన టైటిల్స్ని రిపీటెడ్గా వాడుకున్నారు. ఈ పేరులో వచ్చిన దాదాపు ఎక్కువ శాతం సక్సెస్లే అందాయి. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవికి బాగా అచ్చొచ్చిన ఒకే తరహా టైటిల్స్ ఏంటో ఒక లుక్ వేసి వద్దాం. చిరంజీవి గారు ఎన్నో చిత్రాల్లో నటించాక ఖైదీ సినిమా ఆయన స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఈ మూవీ విజయం చిరంజీవిని ఓవర్ నైట్ సూపర్ స్టార్గా మారేలా చేసింది. ఈ సినిమా రిలీజ్ టైంలో ఎక్కడ విన్నా కూడా ఖైదీ ఖైదీ అనే జపం చేసేవారు జనాలు. ఈ తరహా పేర్లతో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ని సాధించాయి చిరంజీవి కెరియర్లో. యముడు అనే పదంతో వచ్చిన టైటిల్స్తో చిరంజీవి గారు ఏకంగా 2 ఇండస్ట్రీ హిట్లే సాధించారు. ఆ చిత్రాలు అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు. ఈ 2 చిత్రాలు చిరంజీవి కెరియర్లో మైల్ స్టోన్ మూవీస్. నెక్స్ట్ నటసింహం బాలకృష్ణ గారికి బాగా కలిసొచ్చిన టైటిల్స్ గురించి, బాగా అచ్చొచ్చిన టైటిల్స్ గురించి చెప్పుకుందాం. ఆయన పేరులోనే సింహం ఉంది, అదే నటసింహం. ఈయనకి ఆ పేరు రావడానికి కారణం ఆయన నటించిన సింహ అనే పదంతో వచ్చిన టైటిల్స్. ఆ చిత్రాలు బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమసింహం, లక్ష్మీ నరసింహ, జయసింహ, సింహ, వీరసింహారెడ్డి. ఇలా సింహం అనే పదంతో వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు సక్సెస్ అయ్యాయి. వీటిలో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఏకంగా ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. అలా బాలయ్య బాబు కెరియర్లో ఇలాంటి టైటిల్స్ బాగా కలిసొచ్చాయనే చెప్పుకోవాలి. నెక్స్ట్ బాలకృష్ణ నటించిన సినిమాల పేర్లలో మరో సెంటిమెంట్ ఉంది. ఆయన నటించిన సినిమాలకి టైటిల్స్లో ముద్దు అనే పదం రావడం, ఆ సినిమాలు హిట్ అవ్వడం విశేషం. ఆ చిత్రాలు ముద్దుల మామయ్య, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, ముద్దుల మొగుడు. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ సెంటిమెంటెడ్ టైటిల్స్ ఏంటో చూద్దాం. ఈయన బొబ్బిలి రాజా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్డమ్ని సంపాదించుకున్నారు. అలా స్టార్డమ్ని తెచ్చిపెట్టిన ఈ సినిమా టైటిల్తో బొబ్బిలి రాజాలోని రాజా అనే పదాన్ని చాలా సినిమాలకు వాడుకున్నారు. అలా రాజా అనే టైటిల్స్తో వచ్చిన సినిమాల పేర్లు బొబ్బిలి రాజా, రాజా, కొండపల్లి రాజా, పోకిరి రాజా. వీటిలో పోకిరి రాజా మాత్రం నిరాశపరిచింది, మిగతా సినిమాలు సక్సెస్ సాధించాయి. అలాగే మరో సెంటిమెంట్ టైటిల్తో కూడా వెంకీ హిట్లు కొట్టారు. ఆ టైటిల్స్ ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, ప్రేమతోరా, కలిసిందాంరా, జయం మనదేరా. ప్రేమించుకుందాంరా సినిమా ఘన విజయం సాధించడంతో టైటిల్లోని రా అనే అక్షరాన్ని వాడుకొని మరిన్ని చిత్రాలు తీసి హిట్లు సాధించారు. ఒక ప్రేమతో రా తప్ప అన్ని సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్గా నిలిచాయి. నెక్స్ట్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి కలిసొచ్చిన సెంటిమెంట్ టైటిల్స్ ఏంటో చూద్దాం. అల్లుడు గారు, ఖైదీ గారు, కలెక్టర్ గారు. అన్ని చిత్రాలు బాగా ప్రేక్షకాదరణ పొందాయి. ఇలా గారు అనే పదంతో వచ్చిన మోహన్ బాబు సినిమాలు మంచి సక్సెస్ని సాధించాయి. నెక్స్ట్ యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ గారికి కలిసొచ్చిన టైటిల్స్ ఏంటో చూద్దాం పదండి. ఆ అనే అక్షరంతో వచ్చిన రాజశేఖర్ సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఆ చిత్రాలు ఏంటంటే అంకుశం, ఆగ్రహం, ఆవేశం, ఆహుతి, అన్న. నెక్స్ట్ అప్పటి సూపర్ స్టార్ సుమన్ గారికి అప్పట్లో ఆయన కెరియర్లో కలిసొచ్చిన సినిమా టైటిల్స్ కలెక్టర్ గారి అల్లుడు, పెద్దింటల్లుడు, చిన్నల్లుడు,
దొంగల్లుడు, అమెరికా అల్లుడు, హలో అల్లుడు, ఇలా అల్లుడు అని వచ్చిన చిత్రాల్లో ఎక్కువ శాతం సక్సెస్లు సాధించారు ఆయన. సుమన్ శరత్ కాంబినేషన్లో ఇలా అల్లుడు అనే వచ్చే టైటిల్స్ చిత్రాలు ఎక్కువగా వచ్చాయి. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అచ్చొచ్చిన టైటిల్స్ గురించి ఒక లుక్ వేసి వద్దాం పదండి. ఆ టైటిల్స్ ఏంటి అంటే ఒక్కడు, అతడు, దూకుడు, సైనికుడు, ఆగడు, శ్రీమంతుడు. ఒక్కడుతో మొదలుపెట్టి బ్లాక్ బస్టర్ని కొట్టిన మహేష్ బాబు అదే టైటిల్ తరహాలో సినిమాలని టైటిల్స్ పెట్టుకొని ఆగడు, సైనికుడు తప్ప మిగతా సినిమాలన్నీ సక్సెస్లు సాధించాయి. మహేష్ బాబు గారి డెబ్యూ మూవీ కూడా రాజకుమారుడు అనే టైటిల్తో వచ్చి బాగా సక్సెస్ అయింది. నెక్స్ట్ గోపిచంద్ సక్సెస్ టైటిల్స్ ఏంటి అంటే జయం, నిజం, యజ్ఞం, లక్ష్యం, రణం, శంఖం, శౌర్యం, లౌక్యం, పంతం, సాహసం, వర్షం, సౌఖ్యం. వీటిలో జయం, నిజం, వర్షం చిత్రాల్లో అద్భుతమైన విలన్గా మంచి పేరు సాధించారు గోపిచంద్. ఈయన హీరోగా నటించిన ఈ తరహా టైటిల్స్ దాదాపు అన్ని సక్సెస్లే. యాక్షన్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలబడిన గోపిచంద్ గారు ఇలాంటి టైటిల్స్తో మంచి హిట్లు సాధించారు మన టాలీవుడ్లో. నెక్స్ట్ డైరెక్టర్ తేజ గారికి కలిసి వచ్చిన టైటిల్స్ గురించి ఒక లుక్ వేసి వద్దాం పదండి. ఆ టైటిల్స్ ఏంటి అంటే చిత్రం, జయం, నిజం. ఈ టైటిల్స్లో వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ని సాధించాయి. జయం సినిమా, చిత్రం సినిమా సంచలనం సృష్టించాయి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారికి కలిసి వచ్చిన టైటిల్స్ సెంటిమెంట్ ఏంటి అంటే పూరి జగన్నాథ్ గారు తిట్లని సినిమా పేర్లుగా వాడుకున్నారు. ఆ టైటిల్స్ ఏంటి అంటే ఈడియట్, పోకిరి, దేశముదురు, లోఫర్. వీటిలో పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీగా నిలిచింది. దేశముదురు సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచి రికార్డులు సృష్టించింది. ఇలాంటి డిఫరెంట్ టైటిల్స్తో మంచి సక్సెస్లు సాధించారు పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ అంటేనే డిఫరెంట్ చిత్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన. వీటిలో వరుణ్ తేజ్, లోఫర్ తప్ప అన్ని సినిమాలు సక్సెస్లే. నెక్స్ట్ నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి గారికి బాగా కలిసి వచ్చిన టైటిల్స్ ఏంటి అంటే ఈయన బాలకృష్ణ గారికి ఆస్థాన నిర్మాత. బాలయ్య బాబుతో తీసిన అన్ని చిత్రాలు బంపర్ హిట్సే. బాలకృష్ణ, గోపాల్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు, ఆ చిత్రాలకి మా అనే అక్షరంతో సెంటిమెంట్ పెట్టుకున్నారు ఆయన. ఆ చిత్రాలు మంగమ్మ గారి మనవడు, మువ్వగోపాలుడు, ముద్దుల మావయ్య, ముద్దుల మేనలుడు, మాతో పెట్టుకోకు. వీటిలో ఒక్క మాతో పెట్టుకోకు తప్ప అన్ని హిట్సే. ముద్దుల మావయ్య, మంగమ్మ గారి మనవడు ఏకంగా ఇండస్ట్రీ రికార్డులని తిరగరాశాయి. మువ్వగోపాలుడు, ముద్దుల కృష్ణయ్య బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. బాలకృష్ణ, కోడి రామకృష్ణ, గోపాల్ రెడ్డి అంటే సూపర్ హిట్ కాంబినేషన్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.